అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సైబర్ నేరగాళ్ల వలలో మాజీ ఐపీఎస్ భార్య స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో 2,58,00,000 రూపాయలు మోసం. హైదరాబాద్ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ట్రేడింగ్ గ్రూపులో చేర్చి మాజీ ఐపీఎస్ అధికారి భార్యను మోసం చేసి 2,58,00,000 రూపాయలు కాజేశారు. బంజారాహిల్స్కు చెందిన ఈ మహిళకు నవంబర్ చివరి వారంలో షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ గ్రూప్ 20లో చేర్చి ఆమె భర్తను ట్రాప్ చేశారు. గ్రూప్లో 167 మంది సభ్యులు ఉన్నారు. దినేష్ సింగ్ పేరుతో ట్రేడింగ్ వివరాలు, స్టాక్ సిఫార్సులు ఇచ్చారు. గ్రూప్ సభ్యులు లాభాలు వచ్చినట్లు స్క్రీన్ షాట్లు పోస్ట్ చేసి నమ్మించారు. ది వెల్త్ అలయన్స్ అనే ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. స్టాక్ మార్కెట్లో 500% పైగా వార్షిక రాబడి వస్తుందని ఆశ చూపారు. https://brrajdacs.com/drdineshsingh లింక్ పంపి ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్, అమెరికా వాటన్ పీహెచ్డీ, జేపీ మోర్గాన్ మాజీ ఈక్విటీ అనలిస్ట్గా పరిచయం చేసుకున్నారు. 5 నుంచి 6 వారాల్లో 200% రాబడి ఇస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వరకు 50 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 2,58,00,000 రూపాయలు పంపించారు. ట్రేడింగ్ పోర్టల్లో 2 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినట్లు చూపించారు. క్లోజ్ డోర్ డిసైపుల్ టీంలో చేర్చి మరిన్ని మోసాలకు పాల్పడ్డారు. మోసమని గ్రహించిన మహిళ భర్త సహాయంతో యాపిల్ యాప్ స్టోర్ నుంచి మ్యాక్కాయి సీఎం యాప్ డౌన్లోడ్ చేసి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశారు. కానీ ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నాయని గమనించి ఆన్లైన్ సెట్ చేసి మోసమని తెలుసుకున్నారు. విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సైబర్ నేరగాళ్లు అవకాశం ఇవ్వలేదు. మోసపోయాలని గుర్తించి 1930కు కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. జనవరి 6న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంబంధిత సమాచారం: హైదరాబాద్లో ఈ ఏడాది వాట్సాప్ ట్రేడింగ్ గ్రూప్ మోసాలు భారీగా పెరిగాయి. 500 కేసులు నమోదై 100 కోట్లకు పైగా నష్టం జరిగింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి ఫేక్ ప్రొఫైల్స్తో లాభాలు చూపించి నకిలీ యాప్లలో పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు. మాజీ అధికారులు, డాక్టర్లు, వ్యాపారులు బాధితులవుతున్నారు. సుప్రీంకోర్టు డిజిటల్ మోసాలపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. జాగ్రత్తలు, సూచనలు: వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ట్రేడింగ్ టిప్స్ పేరుతో వచ్చే మెసేజ్లు నమ్మవద్దు. నకిలీ ప్రొఫైల్స్తో గ్రూపుల్లో చేర్చి ఫేక్ లాభాలు చూపించి మోసం చేస్తున్నారు. ట్రేడింగ్ యాప్లు డౌన్లోడ్ చేసే ముందు ఎస్బీఐ రిజిస్టర్డ్ బ్రోకర్లు, జీరోధా, అప్స్టాక్స్ మాత్రమే ఉపయోగించండి. అధిక లాభాలు 500%. హామీలు మోసమే. మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన కోసం ఆర్బీఐ, ఎస్బీఐ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 8712666517 సంప్రదించండి.